Jesus loves you. Let not your heart be troubled. Jesus calls and God bless you. యేసు పిలుచుచున్నాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. Israel, Jordan and Egypt Holy Land Tour. The batches will leave from 29th, 30th April and 1st and 2nd of May 2015. 9 nights and 10 days. The total cost per person is rupees 89,000 only. This is only for Indian nationals travelling from India. For registration and more details, please contact 0730 557 7770 or visit our website www.jesuscalls.org. Even today the Lord will clear all your debts. ఈ రోజు కూడా దేవుడు మీకున్న సమస్త రుణాలు కూడా తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. And the Lord will make you prosperous. దేవుడు మిమ్మల్ని బర్తిల్ల చేస్తూ ఉన్నాడు. ఈ సందేశం ద్వారా మీరు కూడా మీ జీవితాల్లో అద్భుతాలను రుచి చూడండి. Dear friends, according to Exodus 14 and 13. ప్రియమైన స్నేహితులారా, నిర్గమకాండం 14వ అధ్యాయము 13వ వచనం ప్రకారంగా Today the Lord says, ఈ దినాన్ని ప్రభు ఏమని అంటూ ఉన్నారంటే, stand still మీరు అలా నిలబడి ఉండండి ఊరక, and see the deliverance I will bring you today. ఈ రోజున నేడు నేను మీకు కలుగ చేసేటువంటి ఒక రక్షణని మీరు చూడండి. Today we are going to be delivered from all the oppressions. మనం ఈ దినాన్ని మనకున్నటువంటి ఒక బంధకములు అన్నిటి నుంచి కూడా మనం విడుదల ఈ రోజున మనం పొందుకోబోతూ ఉన్నాము. The Lord who wipes away our tears మన యొక్క కన్నీరు తుడిచి వేసేటువంటి ఒక ప్రభు will be in our midst today. ఆయన మన మధ్యలో ఈ రాత్రి ఉండి ఉన్నారు. Dear friends, స్నేహితులారా, the Lord says, stand still. ప్రభు అంటున్నారు కదా, ఊరక నిలుచుండి చూడండి అంతే. Stand still and know that I am God. నేనే యెహోవానని మీరు తెలుసుకోనండి, ఊరక నిలుచుండండి అంటున్నాడు. As we are believing in our Lord, మనం అనేక దేవుని యందు ప్రభునందు విశ్వాసం ఉంచి ఉంటుండగా we have come here to sit at the feet of Jesus. యేసు పాదముల దగ్గర కూర్చునడానికి వినడానికి మనం వచ్చి ఉన్నాము. As Mary sat at the feet of Jesus and listened to his word, మరియమ్మ ఏ రీతిగా అయితే యేసు పాదముల దగ్గర కూర్చునిండి ఆయన మాటలు వింటూ వచ్చిందో, you have come here to sit at the feet of Jesus. అలాగున్న మీరు కూడా యేసు పాదముల దగ్గర కూర్చొని వినడానికి మీరు వచ్చి ఉన్నారు. Dear friends, we live in a world which gives everything instantaneously. మనం ఇప్పుడు ఉన్నటువంటి ఒక లోకములో మనం చూసినట్లయితే ఏది కావాలన్నా వెంటనే తక్షణమే ఇచ్చేటువంటి ఇలాంటి లోకములో మనం జీవిస్తూ ఉన్నాం. We live in an instant society. చూడండి, ఇన్స్టెంట్స్ అన్నట్టుగా వెంటనే జరిగిపోయేటువంటి ఒక సమాజంలో మనం ఉంటూ ఉన్నాము. We have instant coffee, instant milk, instant curry, instant biryani and so on. మన కాఫీ కావాల్సి వచ్చినా, లేకపోతే పాలు కావాల్సి వచ్చినా, లేకపోతే బిర్యానీ కావాల్సి వచ్చినా, ఏ కూర మనకు కావాల్సి వచ్చినా వెంటనే తక్షణమే మనకు ఉండేటువంటి ఒక రకమైన లోకములో మనం ఉండి ఉన్నాము. And we have an app called WhatsApp. అంతేకాకుండా మనకి ఇంకొక యాప్ ఉంది, మనకి వాట్సాప్ అనేటువంటిది. And through the WhatsApp we communicate to the people immediately. ఈ వాట్సాప్ అనేటువంటి దాని ద్వారా వెంటనే ప్రజలకు మనం వార్త అందించగలుగుతూ ఉన్నాము. And we also expect
things to happen immediately. అంతేకాదండి, ఏదైనా విషయం జరగాలన్నా వెంటనే జరిగిపోవాలి అని మనం కోరుకుంటూ ఉంటాము. But Lord, in the contrary, says, stand still. అయితే దానికి భిన్నంగా ప్రభు ఏమన్నారంటే ఓరక నిలిచి చూడండి అంటున్నాడు ప్రభు. Standing still is a difficult action for us to do. మనం అలాగున్న ఓరకనే నిలిచి ఉండి మనం చూడడం అనేటువంటిది చాలా కష్టతరమైనటువంటి కార్యం అన్నది. The Israelites also did the same thing. ఇశ్రాయేలీలైనటువంటి వారు కూడా అదే పని చేశారు వాళ్ళు. The Israelites, after their 400 years of slavery, 400 సంవత్సరాల పాటు వారు బానిసలుగా జీవించిన తర్వాత, when the king of Egypt let them go free from Egypt, ఆ ఐగుప్తు దేశపు రాజు అయినటువంటి ఫరో అనేటువంటి ఆయన వారు ఆ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళడానికి వారికి అనుమతినిచ్చేటట్టుగా, God had told Moses not to go in the shortest way. దేవుడు మోషేతో మాట్లాడుతూ దగ్గర మార్గము గుండా వెళ్ళొద్దు అని చెప్పి ఉన్నాడు. They have to go round and round and round to reach the promised land. దేవుడు వాగ్దానం చేసినటువంటి దేశం దగ్గరికి వెళ్ళడానికి చుట్టూ ఉన్నటువంటి ప్రదేశముల గుండా అన్నట్టుగా ఆయన వారిని తీసుకొని వెళుతూ ఉన్నాడు. God says in Isaiah 55:8, యెషయా గ్రంథం 55వ అధ్యాయము 8వ వచనంలో దేవుడు అంటూ ఉన్నాడు, my ways are not your ways. నా యొక్క మార్గములు మీ మార్గముల వంటివి కావు. As we see in Exodus 13 and 18, నిర్గమకాండం 13వ అధ్యాయము 18వ వచనంలో కూడా మనం చూస్తే Israelites had to go around by a desert road. ఇశ్రాయేలీయులైనటువంటి వారు అరణ్య మార్గము గుండా వారు వెళ్ళవలసి వచ్చాను. And they were going towards the Red Sea. వారు ఎర్ర సముద్రం అనేటువంటి దాని వైపుగా వారు వెళుతూ వచ్చి ఉన్నారు. There they saw the Egyptians coming fast and furiously behind them. అక్కడ వారు వెనకాల చూచేసరికి ఐగుప్తీయులైనటువంటి వారు బహు వేగముగా వారిని తరుముకుంటూ వస్తున్నట్టుగా చూచి ఉన్నారు. They were literally trapped between the wall of soldiers and between the sea of water. వెనక చూస్తేనేమో ఆ యొక్క సైనికులు దండుగా వస్తూ ఉన్నారు, ఎదురు చూస్తేనేమో భయంకరమైనటువంటి ఎర్ర సముద్రం వారికి కనబడుతూ ఉంది. They were full of fear. వారు ఎంతో భయముతో నిండుకొని ఉన్నారు. Out of fear they said to Moses, వారు భయము కొలది మోషే దగ్గరికి వచ్చి అంటూ ఉన్నారు, we told you to leave us alone. అయ్యా ముందే చెప్పావు కదా మమ్మల్ని ఇలా విడిచిపెట్టేమని. Why did you bring us here to die? ఎందుకు మమ్మల్ని ఎంత దూరం తీసుకుని వచ్చావు, చావడానికా అని అడుగుతూ ఉన్నారు. We would have served the Egyptian soldiers. మేము ఆ యొక్క ఐగుప్తు సైనికులైనటువంటి వారికి బానిసలుగా ఉంటే ఎంత బాగుండేది అని అంటూ ఉన్నారు. Why did you bring us here? ఎందుకు మమ్మల్ని ఎంత దూరం తీసుకుని వచ్చి ఉన్నావు. We also complain to the Lord many times like that, isn't it? చాలా సార్లు మనము కూడా ఇలాగనే దేవుని దగ్గర ఫిర్యాదు చేస్తూ మాట్లాడి ఉన్నాము కదండి. When things do not go right, కొన్ని పరిస్థితులు మనకి సరిగ్గా జరగనప్పుడు we criticize everything and everybody. ప్రతి విషయాన్ని కూడా మనం విమర్శిస్తాం, ప్రతి ఒక్కరిని మనం విమర్శిస్తూ కూర్చుంటాం. This critical spirit blocks the view of God. ఇలాగున విమర్శనాత్మకమైనటువంటి ఆత్మ ఆ దేవుని యొక్క మార్గాన్ని మనం బంధించినట్టుగా చేస్తూ ఉన్నది. That closes our mind. మన యొక్క మనసును కూడా మూసివేసినట్టుగా చేస్తూ ఉన్నది. And it blocks the way of God. ఆ దేవుని యొక్క మార్గాన్ని మూసివేసినట్టుగా చేస్తుంది ఇట్టి విమర్శన ఆత్మ. But then Moses just said, అయితే అప్పుడు మోషే గారు అంటూ ఉన్నారు, stand still. ఓరక నిలుచుండండి, Stand still. ఓరక నిలబడండి. You will see the deliverance of the Lord that the Lord will bring you today. యెహోవా మీకు నేడు కలగజేసే ఈ రక్షణ మీరు చూడబోతూ ఉన్నారు. But then it is very hard for us to stand still. కానండి అలా ఓరకనే నిలబడినటువంటి అంత తేలికైన విషయం కాదండి. We all the time blame others. ఎప్పుడు చూసినా మనం ఇతరులను నింద వేస్తూ కూర్చుంటామండి. When some problem or the other comes in our way, ఏదైనా ఒక సమస్య మనకు జీవితంలో మన మార్గంలో వస్తే we say somebody has done witchcraft to me. అదిగో ఎవరో ఏదో చాదబడి చేశారండి అని అంటాం వెంటనే. My mother-in-law had done witchcraft మా to me. అత్తగారండి నా మీద చాదబడి చేసింది చెల్లగితనం. It is very easy for us to say that. ఏమండి సులువుగా ఎవరో ఒకరి మీద మనం నిందేసేస్తాం కదా. Dear friends, ప్రియ స్నేహితులారా, with full of fear in our hearts, మన యొక్క హృదయంలో ఎంతో భయాన్ని కలిగినటువంటి వారమై we sometimes do not know even what to do. ఒక్కొక్కసారి మనం ఏమి చేయాలో కూడా మనకు దిక్కు తోచని పరిస్థితి అవుతుంది. Once a couple planned to go to an exhibition. ఒక రోజుని ఒక జంట ఒక ఎగ్జిబిషన్ కి వెళ్దామని ప్లాన్ వేసుకున్నారంటండి. We all love to go to exhibition, isn't it? ఏదైనా ఎగ్జిబిషన్ మన ఊర్లో కూడా వచ్చిందంటే వెళ్ళడం మన అందరికి ఇష్టమే కదండి. There
the wife loved to go on a giant wheel. ఆ యొక్క భార్యకి జాయింట్ వీల్ అనేటువంటి ఒక పెద్ద చక్రం ఉంటుంది చూసారా, దాని మీద వెళ్ళడం ఆవిడకి చాలా ఇష్టం ఆవిడకి. But the husband was so fearful. కానీ భర్త గారికి ఏమో చాలా భయం అండి. He said, I don't like it. నాకు అది ఇష్టం లేదు ఆ చక్రం మీద తిరగడం అని అన్నాడు ఆయన. But the wife went on the wheel by herself. కానీ ఆ భార్య తనకి ఇష్టం గనక తనంతట తాను స్వయంగా ఒక్కతే వెళ్ళింది ఆ చక్రం దగ్గరికి. The wheel went round and round. ఆ యొక్క చక్రం అంత పెద్దదలాగా తిరుగుతూ ఉన్నది. And the wife was enjoying the ride. ఆ యొక్క భార్య దాని మీద అలా సవారీ చేస్తూ ఎంత ఆనందిస్తూ ఉంది ఆమె. And suddenly there was an accident. అకస్మాత్తుగా ఒక ప్రమాదం జరిగింది. The wife was thrown out. ఆ యొక్క భార్య అక్కడి నుంచి అలాగా నెట్టివేయబడినట్టు అయింది. She landed just at the feet of her husband. సరిగ్గా తన యొక్క భర్త యొక్క పాదముల దగ్గరికి అన్నట్టుగా ఆమె పడిందండి ఆ పైనుంచి. And the husband grabbed her ఆ యొక్క భర్త వెంటనే ఆమెను పట్టుకొని లాగాడు ఆయన. and asked her, ఆమెను అడిగాడు, Are you hurt? నీవేమన్నా గాయమైందా నీకు? And the wife said, Of course I'm hurt. అప్పుడు భార్య అంది, అవునండి తగిలింది, దెబ్బ తగిలింది. And the husband was so anxious. ఈ యొక్క భర్త చాలా ఆసక్తిగా ఉండినాడు ఆయన. And he asked her, Is there anything broken? ఏమైనా నీకు విరిగినయా అని అడిగాడు ఈయన. And the wife said, No, nothing is broken. కానీ భార్య ఏమందంటే, లేదండి ఏమి ఎముకలు ఇరగడం కానీ అలాంటిది ఏమి జరగలేదు అందామె. And then the husband asked, ఆ తర్వాత ఈ భర్త అడుగుతున్నాడు, Then how are you hurt? మరి ఏంటి నీకు ఏ విధంగా గాయమైంది అని అడిగాడు ఆయన. And the wife with tears in her eyes, అప్పుడు ఆ భార్య కళ్ళంట కన్నీరు వస్తుంటే she said, I was going on the wheel ఆమె అన్నది, నేను ఆ చక్రంలో అలా వెళుతున్నాను కదండి, round and round for 3 times. 3 సార్లు అన్నట్టుగా చక్రం అలా తిరుగుతూ వచ్చిందండి. But then you didn't even wave to me for 1 time. 3 సార్లు నేను అలా పైకి వెళ్ళి అలా కిందకు వస్తున్నట్టే ఒక్కసారి కూడా కనీసం మీరు ఇలా చెయ్యూపుతూ నన్ను పలకరించలేదండి అందావిడ. You didn't even wave to me. కనీసం నా వైపు చూచి ఒక్కసారి కూడా మీరు ఇలా చెయ్యూపలేదండి అందావిడ. That was her complaint. అదండి ఆవిడ చేసిన ఫిర్యాదు. Dear friends, స్నేహితులారా, with fear in our hearts, మన యొక్క హృదయాలలో కూడా భయం అనేటువంటిది ఏర్పడినందువలన we tend to blame others. మనం ఎవరో ఒకరి మీద ఏదో ఒక నింద మోపడానికి చూస్తూ ఉంటాము. In the same way, the disciples of Jesus also were so afraid. ఇలాగనే ఒక సమయంలో యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు కూడా చాలా భయపడిపోయారు. In Mark 4:35 to 40, we see this. మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనం నుండి 40వ వచనం వరకు ఉన్న మాటల్లో మనం చూస్తాము. After Jesus preached, యేసుక్రీస్తు వారి వాక్యాన్ని బోధించిన తర్వాత on the same day at the evening, అదే దినమున సాయంకాలం అయినప్పుడు he said to the disciples, ఆయన తన యొక్క శిష్యులతో చెప్తూ అన్నారు, Let's cross over to the other side. మనము అద్దరికి వెళదాము రండి అని చెప్పి ఉన్నారు. So the disciples took him in a boat, కాబట్టి శిష్యులైనటువంటి వారు వెంటనే ఆయనను ఒక దోణిలో తీసుకుని వెళ్ళి ఉన్నారు. and a great wind arose, ఒక గొప్ప గాలి అక్కడ వచ్చి ఉన్నది. and the waves beat the boat, ఆ యొక్క అలలు ఆ దోణిని కొట్టి ఉన్నవి. and the boat was filled with water. ఆ యొక్క దోణి నిండా నీళ్లు నిండిపోయినాయి. The disciples were terrified. ఆ యొక్క శిష్యులైనటువంటి వాళ్ళు చాలా భయముతో నిండుకొని ఉన్నారు. But then Jesus was in sound sleep. అయితే యేసయ్య అడుగున హాయిగా నిద్రపోతూ ఉన్నారండి. After all the preaching, ఆయన చాలాసేపు వాక్యాన్ని బోధించినారు కనుక అలసిపోయి ఉన్నారు. after he would have prayed for so many people, ఎంతో మంది కొరకు ఆయన ప్రార్థన చేసి ఉన్నాడు కనుక అప్పటికే after all that he was so tired. అంత అలసిపోయినటువంటి రీతిలో పండుకొని ఉన్నారు ఆయన. But then the disciples did not leave him like that. కానీ శిష్యులైనటువంటి వారు అలా విడిచిపెట్టలేదండి ఆయన్ని. They woke him up. ఆయన వచ్చి లేపేస్తున్నారు ఆయన్ని. They asked him, Don't you care that we are perishing, Lord? అయ్యో మేము నశించిపోతున్నాం ప్రభువా, నీకు చింత లేదా అని లేపేశారు ఆయన్ని. You don't even care for us, Lord. మా గురించి నువ్వు కనీసం మాత్రం చింతించట్లేదేంటి అని అంటూ ఉన్నారు. They complained. అలాగున్న వాళ్ళు ఫిర్యాదు చేస్తూ మాట్లాడారు. Dear friends, many times we also complain to God. స్నేహితులారా, అనేక సార్లు మనం కూడా ఇలాగనే దేవునికి ఫిర్యాదు చేస్తూ ఉంటాం కదా. Lord, don't you have eyes to see my problems? దేవా, నా పరిస్థితి నువ్వు చూడడానికి నీకు కళ్ళు లేవా? Don't you care for me, Lord? నా గురించి నువ్వు చింతించటం లేదా అని అంటాము. I am going through so much poverty. నేను ఎంత పేదరికము గుండా ఉంటున్నాను నీకు తెలియదా అని అంటాము.
Father, I am troubled in my heart. నా హృదయంలో ఎంత కలవరముతోటి ఉన్నానే అని చెప్తూ ఉంటాం. There is nobody around me to help me. నా చుట్టూ నాకు సహాయం చేయడానికి ఎవరూ లేకపోయారే అని అంటూ ఉంటాం. We ask God like that many times, isn't it? ఇలాగున మనము కూడా దేవుని దగ్గర మనం ఫిర్యాదు చేస్తూ మాట్లాడి ఉన్నాం కదండి. When we lose our loved ones, మన యొక్క ప్రియమైన వారు ఎవరినైనా మనం పోగొట్టుకున్నప్పుడు we cry out to God, మనం దేవునికి ఎలాగున కన్నీటితో మొరపెడుతూ ఉంటాం, saying, Lord, help me out. ప్రభువా ఈ పరిస్థితుల్లోంచి నాకు సహాయం చేయండి అని అంటాము. Don't you care for me, Lord? మా గురించి నువ్వు చింతించటం లేదా అని అడుగుతూ ఉంటాము. This was the cry of the disciples. ఇదే శిష్యులైనటువంటి వారు కూడా మొరపెట్టి ఉన్నారు. And the Lord rose up అప్పుడు ప్రభు లేచి and he rebuked the wind ఆ గాలిని గద్దించాడు ఆయన. and said to the sea, ఆ యొక్క సముద్రముతో ఇలా మాట్లాడి ఉన్నాడు, Peace, be still. నిశ్శబ్దమై ఊరకుండుము అన్నాడు. Peace, be still. నిశ్శబ్దమై ఊరకుండు. Even today the Lord will say to your problems, ఈ దినాన్ని కూడా ప్రభు నీ సమస్యతో అదే మాట చెప్తూ ఉన్నాడు ఆయన. Peace, be still. నిశ్శబ్దం అవ్వాలి, నిర్మలంగా ఉండాలి. Don't rise anymore. ఏ మాత్రం కూడా నువ్వు సమస్య పైకి లేవద్దు అంటున్నాడు. Don't go further. ఇక ముందుకల వెళ్ళొద్దు ఆ సమస్య. And immediately when the Lord said, Peace, be still, ఎప్పుడైతే అలా నిశ్శబ్దమై ఊరకుండమని ప్రభు చెప్పారో, the sea was so quiet. సముద్రం అలా నిమ్మళమైపోయిందండి. And he quieted the wind. అలాగనే గాలి కూడా నిశ్శబ్దముగా మారిపోయింది. అది There was a great calm. గొప్ప నిశ్శబ్ద వాతావరణం ఏర్పడింది. And the disciples wondered, శిష్యులైనటువంటి వాళ్ళు ఆశ్చర్యపోయారు. Who is this man that he calmed even the wind and the sea? ఈయన ఎవరు, గాలి సముద్రాన్ని కూడా ఈయనకు లోబడుతున్నవే అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. They couldn't understand that he is God. ఆయన దేవుడు అని వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. They couldn't understand that Jesus is Lord. యేసు ప్రభు అని వారు అర్థం చేసుకోలేకపోయారు. Dear friends, today you will stand still and know that Jesus is the Lord. ప్రియ స్నేహితులారా, నీ యొక్క సమస్యల తుఫానులో నువ్వు ఊరక నిలుచుండి ఆయన ప్రభువు అని యేసుని నువ్వు తెలుసుకోబోతూ ఉన్నావు. Hallelujah. హల్లెలూయా. Today the Lord will rise up. ఈ రోజు ప్రభు నీ పక్షంగా ఆయన లేస్తూ ఉన్నాడు. ఆయన He will rise up from within you. నీలో నుండి ఆయన లేస్తూ ఉన్నాడు. ఆయన He will fight for you, dear friend. ఆయన మీ పక్షముగా యుద్ధము చేసేవాడై ఉన్నాడు. Thank you, Jesus. యేసు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. Thank you, Jesus. యేసయ్యా నీకు వందనాలు. Shall we all look up to God, మనమందరం కూడా అలాగున్న ప్రభు వైపు చూద్దాం ఈ రాత్రి. believing in the word of God? దేవుని వాక్యమును నమ్ముతూ ప్రభు వైపు చూద్దాము. As the Lord said, I will deliver you today. ఆ యొక్క ప్రభు వాగ్దానం చేసిన ప్రకారంగా నేడే నేను నీకు విడుదలనిస్తున్నానని చెప్పిన If ప్రకారంగా you can, మీరు ఉండగలిగితే you can stand up and pray to God. నిలబడి, ఒకవేళ మీరు ప్రార్థన చేయాలనుకుంటే నిలబడదురు గాని, అందరం కూడా నిలబడదురు గాని. You will be delivered today. ఈ రోజే మీరు విడుదల పొందుకొననై ఉన్నారు స్నేహితులారా. Hallelujah. హల్లెలూయా. Do you believe that? మీరు నమ్ముతున్నారా మాట? How many believe that the Lord will touch you today? ఈ రోజే ప్రభు మిమ్మల్ని ముట్టనై ఉన్నారని ఎంతమంది నమ్ముతున్నారో మీరు చేతులెత్తి చూపించండి అలా నిలబడి. Shall we all show our hands to God మన ప్రభు కొరకు అన్నట్టుగా మన చేతులు చూపుతాం, నమ్ముతున్నాం అన్నట్లుగా. and say, Lord, remember me, Lord. ప్రభుతో చెప్తాం, ప్రభువా నన్ను జ్ఞాపకము చేసుకోనండి, Remember me, నన్ను Lord. జ్ఞాపకము చేసుకోనండి. Father, you are my portion. తండ్రి నీవే నా భాగమై ఉన్నావు. Father, you are on my side. తండ్రి నీవు నా పక్షముగా ఉండి ఉన్నావు గనుక నేను నమ్ముచూ ఉన్నాను. Father, you alone can deliver me, Lord. తండ్రి నీవు మాత్రమే నాకు విడుదల ఇవ్వగలవు. Come on, cry out to అలాగున God. నోరు తెరిచి ప్రతి ఒక్కరు దేవునికి Cry మొరపెట్టండి, out to చేతులెత్తి. God. దేవునికి మొరపెట్టండి. Shed your tears before the Lord, ఇదిగో నీ యొక్క కన్నీటిని ప్రభు దగ్గర కుమ్మరించుకో. not before any man. ఏ మనుషుని ఎదుట కాదు. Nobody can help us out in this world ఏ మానవుడు కూడా ఈ లోకంలో మనకి సహాయం చేయలేడు. other than God. దేవుడు తప్ప మరెవరూ చేయలేరు. Our help comes from God alone. సహాయం అనేటువంటిది దేవుని యొక్క నుండే మనకు వస్తూ ఉన్నది. Our hope comes from God alone. మన యొక్క నిరీక్షణ కూడా దేవుని యొద్ద నుండే మనకు వస్తూ ఉన్నది. Cry out to God. కాబట్టి ఆ దేవునికి This మొరపెట్టండి. is the time for your blessings, dear friends. నీ ఆశీర్వాదము కొరకైన సమయం ఇది. This is the day of deliverance. నీవు విడుదల పొందుకునే రోజు ఇది. Today
you will see the deliverance the Lord will bring you ఈ today. దినమే ఆ ప్రభు నీ కొరకు తీసుకుని వచ్చే రక్షణ విడుదలను పొందుకోబోతూ ఉన్నావు. Hallelujah. అందరూ హల్లెలూయా చెప్పండి దేవునికి. Salvation has come to your home today. రక్షణ నీ ఇంటికి నేడే వచ్చి ఉన్నది. The Lord will bless you today in double measure. రెండింతలుగా దేవుడు నిన్ను ఆశీర్వదించనై ఉన్నాడు ఈ రోజు. Thank you, Jesus. యేసు నీకు వందనాలు నాయనా. Today is the day, dear friends. ఈ దినమే ఇది నీ యొక్క దినమై ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. As you have come believing in ఆ God, దేవుని యందు నమ్మిక ఇచ్చి మీరు వచ్చి ఉంటుండగా you will see the glory of God. మీరు దేవుని మహిమను మీరు చూడనై ఉన్నారు. Come on, confess everything before God. ప్రతిది కూడా మీరు చేసిన తప్పిదాలని దేవుని దగ్గర ఒప్పుకోండి ఒకసారి. Say to God, దేవునితో చెప్పండి. Father, forgive me, Lord. తండ్రి నన్ను క్షమించండి. Forgive me, Lord. నన్ను క్షమించండి ప్రభు. I have said so many things against you, Lord. నాయనా నీకు విరోధముగా ఎన్నెన్నో విషయాలు నేను పలికాను. Father, I have complained so many things. ఎన్నెన్నో విషయాలు నేను సనుక్కుంటూ మాట్లాడి ఉన్నాను గనుక క్షమించండి. Forgive me, Lord. నన్ను క్షమించండి ప్రభు అని Forgive అడగండి. me, Lord. క్షమించమని అడగండి. Give me a heart to believe in you, నాయనా Master. నీ యందు నమ్మిక ఇచ్చే హృదయం నాకు ఇవ్వండి అని అడగండి. Come on, cry out to God. మొరపెట్టండి దేవునికి మొరపెట్టండి ప్రతి ఒక్కరు Cry కూడా. out to God. దేవునికి మొరపెట్టండి. Today the Lord will be pleased to deliver you. ఈ దినాన్ని మీకు విడుదలనివ్వడానికి దేవుడు ఎంతో ఇష్టపడుతూ ఉన్నాడు. Thank you, Jesus. ఆయనకి వందనాలు Thank చెల్లించు. you, Father. యేసు తండ్రి నీకు వందనాలు. Lord, deliver them from all their sins, ప్రభువా, Lord. వారి యొక్క పాపములన్నిటి నుంచి వారికి విడుదల ఇవ్వండి. Lord, let the blood of Jesus cleanse them from all their sins. యేసు రక్తము వారి ప్రతి పాపము నుండి కడిగివేయనట్లు చేయండి. Sprinkle your blood upon your people, ప్రభువా, Lord. నీ యొక్క రక్తాన్ని నీ ప్రజల మీద కుమ్మరించండి నాయనా. Remember your sacrifice on the cross సిలువలో నీవు చేసినటువంటి యొక్క బలియాగాన్ని జ్ఞాపకం చేసుకునండి. and cleanse them, Lord Jesus, ప్రభువా యేసు వీరిని శుద్ధి చేయండి. from all their sins. వారి యొక్క పాపములన్నిటి నుంచి శుద్ధి చేయండి. Thank you, Jesus. యేసు నీకు వందనాలు నాయనా. Thank you, Jesus. యేసయ్యా నీకు వందనాలు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. The Lord is removing and sucking out all the past things from you. ఇప్పుడే యొక్క ప్రభువారు మీ గత జీవితంలో చేసిన ప్రతి పాపాన్ని కూడా ఆయన తీసివేస్తున్నాడు మీలో నుండి. All the old things are gone. ఆ యొక్క పాత విషయాలన్నీ ఇక పోయినాయి. Thank you, Jesus. యేసయ్యా నీకు వందనాలు నాయనా. Thank you, Father. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాము. Continue to bless your people, Lord. ప్రభువా నీ బిడ్డలైనటువంటి వారిని అలాగా ఆశీర్వదిస్తూనే ఉండండి ఆయన. Hallelujah. హల్లెలూయా.